హాయ్ అండి. ఈ శారీ గురించి కానీ ఈ కస్టమర్ గురించి కానీ చెప్పడం అంటే, ఈ కస్టమర్ వచ్చేసి మనకు శారీ తీసుకున్నప్పటి నుండి కూడా మనకు పిక్స్ పెట్టడం కానీ, తర్వాత శారీకి బార్డర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనల్ని అడిగి చేసుకున్నారండి. ఇదంతా కూడా దీనికి వచ్చేసి నేను పీచ్ కలర్ నేను చెప్పానమాట. ప్లెయిన్ శారీ బార్డర్ కాడ ఏమీ లేదు మనకి ఈ శారీలో. దీనికి పీచ్ కలర్ తీసుకున్నాము. ఇదంతా స్టోన్ వర్క్ అంతా స్ప్రింగ్తో చేసాం అనమాట. స్టోన్ వర్క్ ఇది రియల్ స్టోన్ అండి. ప్లాస్టిక్ స్టోన్ కూడా వస్తుంది, కానీ ప్లాస్టిక్ స్టోన్ కాదు, ఇది రియల్ స్టోన్. దీనికి వచ్చేసి మనకి 1 కిలో వరకు స్ప్రింగ్ పడిందండి. తర్వాత ఒక 10 or 12 జర్కన్ స్టోన్ ప్యాకెట్స్ పట్టాయన్నమాట ఈ వర్క్కి మొత్తం కూడా. ఇది 9 meters బార్డర్ అండి. అంటే మనకు ఒక పెద్ద ఫాల్ వస్తుంది కదా, పెద్ద ఫాల్ సైజ్ అనమాట. విడత వచ్చేసి మీటర్స్ వచ్చేసి 9 meters చేసాం అనమాట. ఇదంతా కూడా శారీకి. ఇదంతా మనకు వాళ్ళు మనకి బాధ్యతగా మనకి ఇచ్చారు. మనం దానికి చాలా రెస్పాన్సిబిలిటీతో చేసామండి. ఇదంతా స్టిచ్చింగ్ దగ్గర కానివ్వండి, ఏది కూడా పొరపాటు అనేది లేకుండా చాలా నీట్గా చేసి ఇవ్వడం అయితే జరిగింది. దీని శారీ మీదకి మనం అటాచ్ చేసామండి. ఎందుకంటే ఫాల్ మైన ఉంది కాబట్టి కిందికి వేసామంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది శారీ మనకి. అలాగ లేకుండా మనం శారీ మీదకి వచ్చేలాగా వేసామన్నమాట. ఇది మనకి చాలా బాధ్యతగా ఇచ్చారండి వాళ్ళు. కస్టమర్ నా మీద నమ్మకంతో ఇచ్చారనమాట. అంత నమ్మకంతోనే నేను వాళ్ళకి మొత్తం రెడీ చేసి ఇవ్వడం అయితే అయింది. నేనే టాజిల్స్ అదంతా కూడా రెడీ చేసి ఇచ్చానమాట. ఎందుకంటే నాకు వర్కర్స్ చేస్తే చిన్న చిన్నవి ఎక్కడైనా పొరపాటు అవుతుందేమో అని నాకు కొంచెం ఎక్కువ ఇదనమాట. కాబట్టి నేను బాధ్యతగా నేనే చేసి ఇస్తానండి. ఈ అమ్మాయి అవుట్పుట్ అయితే పెళ్ళిలో వేసుకున్న తర్వాత చాలా, అంటే మీకు లాస్ట్లో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ చేశాను మీకు. మళ్ళీ ఒక్కసారి మీకు ఆ లుక్. థ్యాంక్ యూ శాంతి, నన్ను నమ్మి మీరు ఆర్డర్ ఇచ్చినందుకు.